హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మీకు ఇవాళ ఒక మంచి టేస్టీ పచ్చడి చూపిస్తాను. అసలు ఇది నోట్లో పెట్టుకొని తింటే నోట్లో బ్లాస్ట్ అండి, అంత సూపర్గా ఉంటుంది. అసలు వంకాయతో ఇంత మంచి టేస్టీ చట్నీ చేయొచ్చా అని మీరే చెప్తారు తెలుసా. అసలు రోటి పచ్చళ్ళు అంటేనే రాయలసీమ అండి, అంత అద్భుతంగా ప్రిపేర్ చేస్తారు రోటి పచ్చళ్ళు. అసలు పచ్చడి నూరిన తర్వాత ఆ రోట్లోనే అన్నం వేసుకొని తింటారండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ రోటి పచ్చళ్ళు టేస్ట్ చూసారంటే ఇంకా ఏ వంటకమో వద్దంటారు, అంత మహాద్భుతంగా ఉంటాయి తెలుసా. రోటి పచ్చళ్ళలో ఉప్పు తక్కువ, ఆయిల్ తక్కువ, మసాలాలు తక్కువ, మరి హెల్త్ ఎక్కువ కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా నోరూరించేటువంటి వంకాయ టమాటా రోటి పచ్చడి ఇలా ప్రిపేర్ చేయండి, అద్దుర్స్ అసలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా ఒక 70% వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ధనియాలు కూడా వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం ఇలా తుంపేసి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాము. అసలు ఇలా ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా వస్తుంది అసలు. అన్నీ బాగా వేగిపోయి ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే వంకాయలు నల్లబడవు అనమాట. వంకాయలు ఫస్ట్ ఇలా తొడిమ తీసేసుకొని, నేను ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 పార్ట్లుగా కట్ చేస్తున్నాను. ఇందులో పుచ్చులు ఏమైనా ఉంటే చూసి కట్ చేసుకోండి. చిన్నగా కాకుండా ఒక వంకాయని 4 ముక్కలు కట్ చేసానండి. ఇంకా కొంచెం పెద్దవి అయితే ఒక 5-6 ముక్కలు కట్ చేసుకోండి. అలా వంకాయల సైజుని బట్టి కట్ చేసుకోండి అన్నీ. ఈ సైజులో అయితే వంకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని వాటర్లో తీసి వాటర్ లేకోకుండా యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, మీరు తినేటువంటి కారాన్ని బట్టి. ఇలా రోటి పచ్చళ్ళలోకి అయితే కొంచెం కారంగానే ఉంటే టేస్ట్ బాగుంటాయి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అన్నీ ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. ఫ్రై చేసుకోవడానికి మగ్గించుకోవడానికి చాలా తేడా ఉందండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా నిదానంగా మగ్గించుకుంటే బాగా లోపల వరకు ఉడుకుతాయి అన్నమాట అన్నీ. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫటాఫట్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అలా పైన వేగుతాయి కానీ లోపలంతా కొంచెం పచ్చివాసన ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా పచ్చళ్ళకు మాత్రం ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి, తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. మనము ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, కాబట్టి పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకోండి. మీకు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసి ఎండుమిర్చి తక్కువ వేసుకోండి, లేదా ఎండుమిర్చి ఫ్లేవర్ ఇష్టం అంటే అవి ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, లేదా 2 ఈక్వల్గా వేసుకోండి మీ కారాన్ని బట్టి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 50% వరకు కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 7-8 ఉల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకోండి. దీంతోపాటు ముఖ్యంగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టమైతే ఒక గుప్పెడు వేసేసుకోండి, లేదా అంత ఇష్టం లేదు అంటే తగ్గించి వేసుకోండి. అస్సలు ఇష్టం లేదంటే మానేసేయండి, అంతే కదండి. ఒక్కొక్కరికి కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు, ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయలేం కదా, కాబట్టి స్కిప్ చేసేసుకోండి కొత్తిమీర. కాబట్టి కొత్తిమీర స్కిప్ చేసేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ చేసేసుకోండి అంతే. కానీ కొత్తిమీర హెల్త్కి చాలా మంచిదని అందరూ చెప్తూనే ఉంటారు కదండి. ఒక్కసారి లైట్గా కొద్దిగా వేసుకుంటూ ఫ్లేవర్ని అడ్జస్ట్ చేసుకోండి, నిజంగా హెల్త్కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దాదాపు ఫ్రై అయిపోయాయండి. ఇతర వంకాయలన్నీ కూడా బాగా మెత్తబడిపోయాయి. ఉల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువ వేగకూడదు, అందుకే నేను చివరిలో వేసానమాట. ఇలా
కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి పచ్చళ్ళు అనేది టేస్టీగా ఉంటుంది. మీకు ఒకటి తెలుసండి, రోటి పచ్చళ్ళు టేస్ట్కే కాదు హెల్త్ కూడా ఎందుకు మంచిదంటే దీంట్లో మనం ఉప్పు తక్కువగా వేసుకుంటాము, ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసుకుంటాం కదా, జస్ట్ ఓన్లీ అలా ఫ్రై చేసుకోవడానికి మాత్రమే వేసుకుంటాం కాబట్టి మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే అద్దుర్సు. మసాలాలు చాలా అంటే చాలా తక్కువగా వాడుకుంటాము, అందులో కూడా అన్ని హెల్త్కి మంచివైనవి వాడుకుంటాం కదా, కాబట్టి టేస్ట్ వస్తుంది, మనకి హెల్త్ కూడా వస్తుంది కదా. ఆయిల్ సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అనమాట. ఎందుకే అని కాదు నాకు ఫస్ట్ నుండి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం తెలుసా. చిన్నప్పటి నుండి మేము పల్లెల్లో పెరిగాం కదండి, కాబట్టి రోటి పచ్చళ్ళ టేస్ట్ ఏంటో మాకు తెలుసు అనమాట. మాకు తెలిసిన టేస్ట్ యూట్యూబ్ ద్వారా మేము మీకు చూపిస్తున్నాము. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు రోటి పచ్చళ్ళు. మా రాయలసీమలో రోటి పచ్చళ్ళు అంటే పెట్టిందే పేరండి కదా. ఏమంటారు, అవునంటారా కాదంటారా చెప్పండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. కొన్ని పచ్చళ్ళలోకి కంపల్సరీ చింతపండు వేస్తేనే బాగుంటుందండి. ఈ చింతపండు తొందరగా మగ్గిపోతుంది కదా, కాబట్టి చివరిలో వేసుకున్నా కూడా మెత్తబడిపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇంకా ఒక్క అర నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా చింతపండు అన్నీ కూడా మగ్గిపోయి ఉంటాయండి, చూసారా బాగా మెత్తబడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ పప్పు దినుసులు, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసేసుకొని ఫస్ట్ దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ మూత ఓపెన్ చేయగానే గుమగుమలాడిపోతుంది ఫ్లేవర్ అసలు. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. పచ్చళ్ళలోకి సాల్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం పప్పు ఎనుపుతాం కదండి, ఆ పప్పు గుత్తితో అయినా లేదంటే ఇలాగ మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా చేసుకోండి. దీంతో నిజంగా చాలా బాగా మెత్తగా అయిపోతాయండి. నేను వచ్చేసి ప్యాన్ వెడల్పుగా ఉంది కదా, దీంతో అయితే బాగా వస్తుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇలా కచ్చా పచ్చగా మ్యాష్ చేసుకోండి, మరీ మెత్తగా ఏమీ అవసరం లేదు. చూసారా మనకి రోట్లో దంచితే ఎలా వస్తుందండి పచ్చడి, సేమ్ అలా ఉంటుంది. మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చడి టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది తెలుసా. ఇలా మ్యాష్ చేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు కూడా ఎక్కువగా మెదగవండి, చూసారా అలా పెద్ద పెద్దగానే ఉంటాయి. ఇలా ఉంటేనే రోటి పచ్చళ్ళల్లో ఆ ఉల్లిపాయల టేస్టే చాలా ఉంటుంది. ఇలా మ్యాష్ చేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అసలు పచ్చడి అయితే గుమగుమలాడిపోతుంది తెలుసా. ఇలా వేసేసుకొని ఇంకా దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చండి, లేకుంటే ఇలాగే తినేసేయచ్చు. ఈ పచ్చడికి నేనైతే లైట్గా పోపు వేస్తున్నాను, ఎందుకంటే ఇంగు కోసం పోపు వేస్తున్నాను అంతే. కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇంగువ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి అంతే. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోండి, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసేసుకోండి. వేసేసుకొని అలా మిక్స్ చేసేసుకొని పచ్చళ్ళలో వేసేసుకుందాము. వేస్తే ఈ పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపు పచ్చళ్ళలో వేసేసుకుందాం. మనం ఆయిల్ లైట్గా వేసాం కాబట్టి సరిపోతుంది పచ్చడికి. చూసారండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ టేస్టీగా ఉంది అసలు. అంతే, గుమ్మగుమ్మలాడేటువంటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పచ్చడి అంతా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా లైట్గా ఉంచేసుకోండి పచ్చడి. ఇందులోకి రైస్ వేసుకొని తింటే ఇప్పుడు ఉంటుంది. ఇంకొంచెం పచ్చడి యాడ్ చేసుకుందాం. పచ్చడి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. నాకు అసలు ఇలాంటి వీడియోలు చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతుంటాయి, ఎప్పుడప్పుడు తినేద్దామా అని. ఇందులోకి కొద్దిగా పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోండి, క్రంచీగా తినేటప్పుడు అసలు సూపర్గా ఉంటాయి. ఇది అండి అస్సలైన మజా అంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దామా. మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసేయండి. కారం అయితే అద్దరిపోయింది. రోటి పచ్చళ్ళు కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు తినండి మధ్య మధ్యలో, బాగుంటుంది.
ఇలా క్రంచీగా తింటే చాలా బాగుంటుంది కదా. ఈ పచ్చళ్ళు చూస్తే అస్సలు ఆగలేమండి, వెంటనే తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇందులో కూడా నెయ్యి వేసుకుంటారు చాలామంది. నాకు ఇలాంటి పచ్చళ్ళలోకి నెయ్యి అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే ఈ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే పచ్చడితో రైస్ మొత్తం తినేస్తున్నాను. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేస్తేనే కూడా నాకు కూడా తెలుస్తుంది మా వంటలు ఎంతమందికి నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి. మరి అసలు మర్చిపోరు కదా, ఇంకెందుకు లైక్ చేసేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నోట్లో బ్లాస్టే.